గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తీసుకుంటున్న పటిష్టమైన చర్యల్లో భాగంగా నల్గొండ జిల్లా వాడపల్లి పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి విక్రయానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ రాజశేఖర్ రాజు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలాల్లో గంజాయి విక్రయాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. అప్పటికే పవర్ ప్లాంట్ కార్మికులకు విక్రయాలు గంజాయిని ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి ఉన్న 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇంద్రధేత్ కుమార్, ప్రిన్స్ యాదవ్, కన్నయ్ కుమార్ పాస్వాన్, కమలేష్ యాదవ్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాస్మిత్ సింగ్లు ముఠాగా ఏర్పడి గంజాయిని బీహార్ రాష్ట్రం నుంచి వేర్లపాలెంలో విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. వారి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని గుర్తించామన్నారు. గంజాయిని సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ హెచ్చరించారు. So ready. మంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడపల్లి పోలీసు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం అంతా కూడా నిన్న రూరల్ సిఐ గారి నేతృత్వంలో ఈ వీలపాలెం అవుట్స్కట్స్లో ఒక బీహార్కి చెందినటువంటి ఒక గాంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 5 కిలోల 50 గ్రాముల గాంజా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు ఈ గాంజాని కమర్షియలైజ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి అమ్మే ప్రయత్నంలో ఉండగా దానికి సంబంధించిన ఒక 1500 ప్యాకెట్స్ కూడా, తర్వాత ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంద్రజిత్ కుమార్ అనే అతను ప్రస్తుతం ఇక్కడ వైటీపీఎస్లో పనిచేస్తున్నాడు. ఇతను బీహార్ స్టేట్ అక్కడ మధుబన్ డిస్టిక్కి చెందిన అతను. ఇది ఏరియా బార్డరింగ్ నేపాల్ కంట్రీ తోటి బార్డరింగ్గా ఉండబట్టి వీళ్ళు ఇక్కడి నుంచి ఇంద్రజిత్ కుమార్ అక్కడ ఉన్నటువంటి అనిల్ అనే వ్యక్తితోటి కాంటాక్ట్ చేసి అనిల్ చెప్పిన విధంగా కొంత అమౌంట్ పంపగా అనిల్ అనే అతను ముఖేష్ అని ఒక వ్యక్తి ద్వారా అతను చెప్తున్న దాన్ని బట్టి ప్రస్తుతం మాకు ముఖేష్ దొరకాల్సి ఉంది. వాడు చెప్తున్న దాన్ని బట్టి నేపాల్కి చెందినటువంటి ఒక వ్యక్తి కొంత గాంజా తీసుకొచ్చి ఈ అనిల్కి ఇవ్వటం జరిగింది. ఈ అనిల్ దీన్ని మనకి దీంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా అనిల్ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మిర్యాలగూడకి, అంటే వైటీపీఎస్ దామడిచర్లకి. అక్కడ ఈ కమలేష్ యాదవ్ తర్వాత మిస్మిత్ సింగ్ వీళ్ళిద్దరు కూడా దీన్ని కమర్షియలైజ్ చేసి వీళ్ళు కన్జ్యూమర్సే కాకుండా బల్క్గా దీన్ని తీసుకొని ఈ కంపెనీలో పనిచేసేటటువంటి అనేక వర్కర్స్కి హై రేట్స్ తోటి అమ్మి కమర్షియలైజ్ చేశారు ఈ బిజినెస్ అంతా కూడా. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మన వాళ్ళు 5 అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంద్రజిత్ కుమార్, ప్రిన్స్ యాదవ్, కన్నయ్య కుమార్, కమలేష్ యాదవ్ అండ్ మిస్మిత్ సింగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి, మంచి ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళని పట్టుకున్నటువంటి వాడపల్లి ఎస్ఐ గారికి, అదేవిధంగా వీళ్ళ టీమే గైడ్ చేసినటువంటి రూరల్ సిఐ గారికి, జిల్లా ఎస్పీ గారి తరఫున మా తరఫున కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.